ఈ మధ్య సోషల్ మీడియాలో గానీ, టీవీ డిబేట్స్‌లో గానీ, లేదా కామెంట్ సెక్షన్‌లో గానీ ఇవే మాటలు ఎక్కువ వినిపిస్తుంటాయి. యాంటీ నేషనల్, దేశద్రోహి, చైనా ఏజెంట్, పాకిస్తానీ. ఎవరైనా ఒక క్వెషన్ చేసినా, ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసినా, లేదా ఒక ప్రాబ్లమ్ గురించి మాట్లాడినా వెంటనే లేబుల్స్ రెడీగా ఉంటాయి. కానీ అసలు క్వెషన్ ఏంటంటే నిజానికి దేశభక్తి అంటే ఏంటి? దేశంలో జరిగే ప్రతి పనిని సపోర్ట్ చేయడమా? లేదా నా దేశం ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఒక తప్పు కనిపిస్తే ఇది తప్పు అని చెప్పి ధైర్యంగా నిలదీయడమా? ఇక్కడే చాలా మంది రెండు వర్డ్స్ మధ్యన కన్ఫ్యూజ్ అవుతుంటారు. ప్యాట్రియాటిజం మరియు నేషనలిజం మధ్య. వినడానికి రెండు ఒకేలా అనిపించవచ్చు, కానీ వీటి మధ్య ఉన్న తేడా అర్థమైతే దేశభక్తిని చూసే మీ పర్స్పెక్టివ్ పూర్తిగా మారిపోతుంది. ముందుగా ప్యాట్రియాటిజం గురించి మాట్లాడుకుందాం. నా దేశం అంటే నాకు ప్రేమ, అందుకే అది ఇంకా బెటర్ గా ఉండాలని కోరుకుంటాను. ఇది ఒక పాజిటివ్ మైండ్ సెట్. దేశాన్ని ప్రేమించడం, దాని సక్సెస్ ని సెలబ్రేట్ చేయడం, దాని గురించి ప్రౌడ్ ఫీల్ అవడం, అట్ ది సేమ్ టైం దానిలో ఉన్న లోపాలను కూడా గుర్తించి వాటిని సరిదిద్దాలని కోరుకోవడం. ఎందుకంటే ఒక నిజమైన ప్యాట్రియాట్ దేశం స్ట్రెంత్ ని సెలబ్రేట్ చేస్తాడు, అలాగే వీక్నెస్ ను కూడా ఇగ్నోర్ చేయడు. ప్రేమించేదాన్ని ఇంకా బాగు చేయాలని అనుకోవడం సహజం కదా. ఇప్పుడు దీనికి కన్ఫ్యూజింగ్ బ్రదర్ లాంటి వర్డ్ నేషనలిజం. దీని అప్రోచ్ పూర్తిగా వేరు. మా దేశమే గొప్పది, అది తప్పు చేసినా కూడా అదే కరెక్ట్, మీరు అగ్రీ కాకపోతే మీరు మా వాళ్ళు కాదు, మా దేశం వదిలి వెళ్ళిపోండి. ఇది ఒక అగ్రెసివ్ మైండ్ సెట్. నేషనలిజం లో దేశాన్ని ప్రేమించడం కంటే దేశాన్ని క్వశ్చన్ చేయకూడదన్న భావనే ఎక్కువగా కనిపిస్తుంది. దేశం రైట్ అయినా రాంగ్ అయినా బ్లైండ్ సపోర్ట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇందులో ప్రైడ్ ఉంటుంది, పవర్ ఉంటుంది, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా బ్లైండ్ లాయల్టీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ పేరెంట్స్ ని లేదా మీ పార్ట్నర్ ని లేదా మీ క్లోజ్ ఫ్రెండ్ ని తీసుకోండి. వాళ్ళు ఏం చేసినా నేను క్వశ్చన్ చేయను, వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ అని అనుకుంటే అది హెల్దీ రిలేషన్షిప్ అవుతుందా? టాక్సిక్ రిలేషన్షిప్ అవుతుంది. ఎందుకంటే లవ్ ఉన్న చోట హానెస్ట్ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది. సేమ్ ప్రిన్సిపల్ దేశానికి కూడా వర్తిస్తుంది. అందుకే మీరు ఒక ప్యాట్రియాట్ అయి ఉండొచ్చు, మీ దేశాన్ని హృదయపూర్వకంగా ప్రేమించొచ్చు, అదే టైంలో దేశాన్ని నడిపిస్తున్న వాళ్ళని క్వశ్చన్ కూడా చేయొచ్చు. నిజానికి చాలా సందర్భాల్లో అదే అసలైన ప్యాట్రియాటిజం. అసలు సమస్య ఏంటంటే మనలో చాలా మంది నేషనలిజం నే ప్యాట్రియాటిజం అనుకుంటాం. అందుకే ఎవరైనా ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ అడిగిన వెంటనే వాళ్ళకి లేబుల్స్ చేస్తాం. కానీ డెమోక్రసీలో ప్రశ్నించడం బలహీనత కాదు, అదే దాని స్ట్రెంత్. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా యాంటీ నేషనల్ అని లేబుల్ వేయడానికి ముందు ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళు నిజంగా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా, లేదా ఇంకా బాగుపడాలని ఒక అన్కంఫర్టబుల్, అసౌకర్యమైన నిజాన్ని చెప్తున్నారా అని. గుర్తుంచుకోండి, దేశాన్ని ప్రేమించడం అంటే కళ్ళు మూసుకుపోవడం కాదు, కళ్ళు తెరిచి దేశం ఇంకా బెటర్గా మారాలని కోరుకోవడం. అండ్ అదే అసలైన ప్యాట్రియాటిజం.